ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ నిర్దేశితం అవ్వాలంటే ఆ త్రికాల సూచిక ప్రబంధాలే మనకు దారి చూపించి ముందుకు నడిపిస్తాయి. ఆలమ్మంటే పటికరాయి. దేనికి ఉపయోగిస్తారు? ఈ పటికరాళ్ళు గ్రేస్ని బెదరగొట్టే సాధనంగా ఉపకరిస్తాయి. అరవింద చందా అడవుల్లో ఉందని మీ ఉద్దేశం కదా. మీ ఇద్దరే కాకుండా నేనిచ్చే సపోర్ట్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళండి. ఎవరు సార్ ఆ సపోర్ట్? స్పెషల్ స్క్వాడ్లో పీటర్ అని ఒక బ్రిలియంట్ ఆఫీసర్ ఉన్నాడు. మీరా? మీరు కూడా అక్కడికి వెళ్తున్నారు? అవును నాన్నగారు, వెళ్ళక తప్పదు. ఏమిటిదంతా యశస్వి? నీ జాబు, నీ జీవితం అన్నావు, సస్పెన్షన్లో ఉండి నా హెల్ప్ వద్దన్నావు. మరి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు? అన్నీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి నాన్నగారు, తప్పదు. యు మీన్ అరవింద గురించా? తన్ని కాపాడడానికి వేరే మార్గం ఆలోచిద్దాం. ఈ ప్రపంచం ఎంతో అందమైంది నాన్నగారు. అయితే ఈ ప్రపంచం త్వరలో చెదిరిపోబోతుంది. ఇందులో అందాలన్నీ ఆవిరి కాబోతున్నాయి. దాన్ని అడ్డుకోవడమే నా ధ్యేయం. అడ్డుకోవడమే కాకుండా ఈ ప్రపంచాన్ని మరింత అందంగా చేయటమే నా లక్ష్యం. బట్ మరి మన బిజినెస్? మన బిజినెసే కాదు, మీరు కలలు కన్నా సువిశాలమైన సామ్రాజ్యం కూడా నేనన్నా ఆ ప్రపంచంలో భాగమే కదా నాన్నగారు. యశస్వి, అవును నాన్నగారు. కొడుకు గురించి తల్లికి తెలిసినంత తండ్రికి కూడా తెలియదేమో. ఎస్ మై సన్, నువ్వు నిజంగానే చాలా ఎదిగిపోయావు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ కమిట్మెంట్ నా అంచనాలనే మార్చేసింది. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలిసిన నాన్నగారు. కమా. పీటర్, ది గ్రేట్ పీటర్. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావో చెప్పు. ఆ పేరు పెట్టుకున్నందుకు నువ్వు ఎంత అనుభవిస్తావో తెలుసా?
నా చేతుల్లో పడ్డవాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. సీను, సార్ ఈ విషయం వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. వీడికి చేయాల్సిన మర్యాదలన్నీ బాగా చేయండి. ఓకే సార్. నా కోసం వాళ్ళు అక్కడ ఎదురు చూస్తుంటారు. వస్తాను. అలాగే సార్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం బయలుదేరే ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. కమిషనర్ గారు పీటర్ అనే ఆఫీసర్ని పంపిస్తా అన్నారు కదా. హీ మే కమ్ ఎనీ మూమెంట్. ముందతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అదిగో మాటలోనే వచ్చాడు. హలో, ఐఎమ్ పీటర్. ఐఎమ్ ఎస్ఎస్వి. ఐడెంటిఫికేషన్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ప్లీజ్ బి సీటెడ్. ఓకే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శత్రువులు అప్పుడే మన ప్లాన్ని పసిగట్టేశారు. మీకెలా తెలుసు? నా ప్లేస్లో అప్పుడే ఓ నకిలీ పీటను ప్రవేశపెట్టారు. మనం వెంటనే బయలుదేరితే బాగుంటుంది. ఎలా వెళ్దాం? బై రోడ్. చందా అడవులకు వెళ్లే దారి మొత్తం నాకు తెలుసు. అందుకే కమిషనర్ గారు ఈ పని నాకు అప్పగించారు. పొద్దునే మళ్ళీ మీరు వస్తారా? ఇక్కడ కలవడం మాత్రం వద్దు. మరి ఎక్కడ కలుద్దాం? ఓల్డ్ ముంబై హైవేలో 135వ కిలోమీటర్ రాయి వద్ద. అలాగే, రేపు మార్నింగ్ మనం అక్కడ కలుద్దాం. వన్ మోర్ థింగ్, మీరిద్దరూ కలిసి రావద్దు, విడివిడిగా రండి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ రైట్. బాయ్. మరీ ఇంత జాగ్రత్త అవసరమా? కొన్ని పరిస్థితుల్లో తప్పదు. ఇది మాకు మామూలే. ఏమాత్రం డౌట్ ఉన్నా ఈ ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. క్యారీ ఆన్. హలో. ఆఫీసర్ సేన్ గారు రమ్మంటున్నారు. ఇప్పుడా? ఈ రాత్రి వేళ? ఎస్ సార్. ఓకే, వస్తున్నాం. వినయ్, ఆ? నాకిప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది. వచ్చేప్పటికి ఏ టైం అవుతుందో తెలియదు. నీ బ్యాగ్తో పాటు నా బ్యాగ్ కూడా తీసుకెళ్ళి నేను అక్కడ జాయిన్ అవుతాను. నో ప్రాబ్లం. అయినా ఈ వేళప్పుడు మీటింగ్ ఏమిటి? హోమ్ మినిస్ట్రీ నుంచి సీనియర్ ఆఫీసులు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పినా మాకు ఆర్డర్స్. దట్స్ ఆల్. ఏమైనా కానీ దిస్ ఇస్ ఆడ్ టైం. వేళ కాని వేళ. ఏ వేళైనా మాకు తప్పదు. గుడ్ నైట్. గుడ్ నైట్. యువర్ మిస్టర్ ఎస్ఎస్వి. అవును, మీరు? ఇందాక మీతో ఫోన్లో మాట్లాడింది నేనే, సేన్ గారి సెక్రటరీని. ఐ థింక్ ఐఎమ్ ఇన్ టైం. ఎస్ సార్. కానీ మీటింగ్ ఇక్కడ కాదు. అదేంటి? నన్ను మీరు రమ్మంది ఇక్కడికేగా. వెన్యూ మారింది. ఆహా. రండి. సార్, ఎస్ఎస్వి గారు వచ్చారు. హలో మిస్టర్ ఎస్ఎస్వి, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. శేషు, సార్. గెట్ ద ఫైల్. ఓకే సార్. ఐఎమ్ ఫ్రమ్ హోమ్ మినిస్ట్రీ. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే ప్రిలిమినరీ ఎంక్వైరీ పూర్తవుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్లో ఫార్మల్ ఎంక్వైరీ ఉంటుంది. వై డోంట్ యూ స్టార్ట్ మిస్టర్ ఎస్ఎస్వి? ఇది ఆన్సర్ చేయడానికి కొంచెం టైం ఇవ్వగలరా? ఒక టాప్ ర్యాంకింగ్ ఐపీఎస్ ఆఫీసర్ మరణానికి సంబంధించిన ఎంక్వైరీ ఇది. పార్లమెంట్లో కూడా రైజ్ కావచ్చు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రెషర్. డిలే చేయడానికి వీల్లేదు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చనియర్. ఐఎమ్ సారీ సార్, మీరన్నంత సింపుల్గా లేదు ఈ క్వశ్చనర్. వాట్ డూ యూ మీన్? ఇది బాగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి. ఇందులో నా ఉద్యోగ నిర్వహణకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి.
ఏమాత్రం అర్థం చేసుకోకుండా కేర్లెస్గా సమాధానం ఇచ్చినా నిజాలు మరుగున పడచ్చు. దానివల్ల అనవసరమైన అనుమానాలు రావచ్చు. కొంచెం టైం ఇవ్వండి. జస్ట్ 2 or 3 days. నో, అంత టైం లేదు. నేను ఒక్క ప్రశ్న అడుగుతూ ఉంటాను, మీరు ఆన్సర్ చేయండి. శేషు, సార్ టేప్ రికార్డ్. అలాగే సార్. వాట్ ఈస్ ఆల్ దిస్ సార్? క్వశ్చన్స్ ఆన్సర్స్ రికార్డ్ అయితే రేపు మెయిన్ ఎంక్వైరీలో ఉపయోగపడే ఎవిడెన్స్గా ఉంటుంది. మీరు ఎప్పుడు అపాయింట్ అయ్యారు? 2 years అయింది. అపాయింట్మెంట్ రాగానే ఎందుకు జాయిన్ కాలేదు? మధ్యప్రదేశ్ క్యాడర్లో వచ్చింది. ఏపీలో కావాలని రిక్వెస్ట్ చేశాను, అందుకని కొంచెం డిలే అయింది. ఐపీఎస్ కావాలనుకున్నప్పుడే ఎక్కడైనా సర్వ్ చేయాలని తెలుసు కదా? తెలుసు సార్, నేను జస్ట్ రిక్వెస్ట్ చేశాను అంతే. ఒకవేళ నా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయకపోతే జాయిన్ అవ్వకుండా మీ ఫాదర్ చేస్తున్న బిజినెస్లోకి వెళ్ళిపోయేవారు, అవునా? సార్ యాక్చువల్గా నేను వినో, మీ ఫాదర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మాకు తెలుసు. నా రిక్వెస్ట్ని గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా ఎక్కడైనా జాయిన్ అయి ఉండేవాడిని. ఐపీఎస్ వాజ్ అండ్ ఈజ్ మై అంబిషన్. పోస్టింగ్ మీరు హైదరాబాద్లో ట్రై చేస్తే వైజాగ్లో వచ్చింది. హౌ డిడ్ యూ ఫీల్? వెంటనే జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేశాను. ఎటువంటి ఫీలింగ్స్ నాకు సర్వోత్తమరావుతో మీకున్న ఇంటిమసీ ఎటువంటిది? అఫిషియల్గానే కాకుండా పర్సనల్గా ఆయన ఇంటికి మీరు రోజు వెళ్ళేవారు కదా? అంటే అవునో కాదో చెప్పండి. నిజానికి మా 2 కుటుంబాలకి సర్వోత్తమరావు గారు మిసెస్ తోను వాళ్ళ మరదలతోనూ మీరు తరచుగా అవుటింగ్స్ కి షాపింగ్స్ కి వెళ్ళేవారట? వెళ్ళేవాడిని, కానీ ఆయన మరదలకి మీకు పెళ్లి కూడా చేయాలనుకున్నారట? ఎస్, ఆ ప్రపోజల్ కూడా వచ్చింది. మీ రిలేషన్షిప్ అంతగా పెరిగినందువల్లే దాని ప్రభావం మీ ఉద్యోగ నిర్వహణ మీద పడిందని అర్థమవుతుంది. అది నిజం కాదు సార్. మరి నిజమేమిటి? మా రిలేషన్షిప్ అనేది పర్సనల్ మ్యాటర్. దానికి ఈ ఎంక్వైరీకి సంబంధం ఏంటి? సమాధానం చెప్పడానికి నిరాకరిస్తున్నారా? ఈ పద్ధతిలో సమాధానాలు చెప్పడం కష్టం సార్. అనవసరమైన కన్ఫ్యూజను డైవర్షను వస్తుంది. అందుకే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి టైం అడిగాను. మీరు ఏ ప్రశ్న ఎందుకు అడిగారో అర్థం చేసుకుని మీకు నిజం తెలియడానికి ఎలా సమాధానం చెప్తే బాగుంటుందో ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. అంటే టైం దొరికితే మీకు ఎలా అనువుగా ఉంటుందో ఆలోచించుకుని అలా ఆన్సర్ చేస్తారన్నమాట. అందుకు కాదు సార్. మీరు సర్వోత్తమరావు గారు డిపార్ట్మెంట్లోని నార్మల్ ప్రొసీజర్స్ కూడా ఎందుకు ఖాతరు చేయలేదు? సార్ పైనుంచి వచ్చే ఆదేశాలను ధిక్కరిస్తూ తతిమ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకోకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో వర్క్ చేశారు. వై? ఎందుకని? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్. ఎస్, ప్లీజ్ డూ. ముంబైలో ఉన్న అండర్ వరల్డ్ డ్రగ్ సిండికేట్ వైజాగ్కి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ 4 జోన్స్ చేశారు. నేను సర్వోత్తమరావు గారు పోర్ట్ జోన్లో ఉండటంతో అక్కడ గొడవలన్నిటికీ కారణం లేబర్ కాలనీలో ఉన్న నోటోరియస్ క్రిమినల్ కోబ్రా అని తెలిసింది. అయితే సార్ చెప్పాలంటే నిజంగా చాలా ఉంది సార్. మీరు కొంచెం టైం ఇస్తే డీటెయిల్డ్గా చెప్పడమో రైటింగ్లో ఇవ్వడమో చేస్తాను. టైం ఇవ్వడానికి ఉంటేగా యూ హ్యావ్ టు ఆన్సర్ నౌ. ఇప్పుడే చెప్పాలి. కష్టం సార్. కోబ్రా శవం మాయమైనప్పుడు మీ లోపాలు అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి మీ కిందున్న ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారు, అవునా? మా లోపాలేమీ లేవు సార్. ఈ ఇష్యూని మధ్యలో వదిలేసి ఉన్నట్టుండి ఉపాసిని మహారాజ్ అనే ఓ ఆధ్యాత్మిక గురువు వెంటపడ్డారు. ఎందుకని? ఆయన మీద మీకేమన్నా పర్సనల్గా పగుందా? అదేం లేదు సార్. సరైన ఛార్జ్ షీటు వారెంటు లేకుండానే ఆయన అరెస్ట్ చేశారా? సార్ ప్లీజ్, మీరు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ బాగా ఆలోచిస్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎమర్జెన్సీ అటెండ్ అవ్వాలంటే ఒక్కోసారి రూల్స్ పక్కన పెట్టాల్సి వస్తుంది. మాకు ఉపాసన ఎక్కడుందో తెలిసింది, ఎక్కువ టైం లేదు, అందుకే వెంటనే వెళ్ళి అరెస్ట్ చేశాం, అంతే. నో, మీ సమాధానం నాకు సంతృప్తికరంగా లేదు. ఉపాసిని అరెస్ట్ చేసి రూల్స్కి వ్యతిరేకంగా సీక్రెట్ లిస్ట్లో పెట్టారు. పైవాళ్ల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం కోర్టులో ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు? సార్ కోర్టుకెళ్ళి ఉపాసిని రిలీజ్ చేసుంటే సర్వోత్తమరావు గారు క్షేమంగా బయటపడేవారేమో. మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? అప్పుడే నాకు క్లూ దొరికి ఆగిపోయారే? ఆ క్లూ ఏంటో చెప్పడానికి కూడా మీకు అభ్యంతరమా? ఇది కూడా ఆలోచించుకునే చెప్పాలా? నాకు అందిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ని బట్టి సర్వోత్తమరావు గారిని ఎక్కడ బంధించారో అర్థమైంది. అందుకే కోర్టుకి వెళ్లకుండా అక్కడికి వెళ్ళాను. వేరెవరిని తీసుకెళ్లకుండా మీరు ఒక్కరే ఎందుకు వెళ్ళారు అక్కడికి? అంత టైం లేకపోయింది, వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఏమిటవి? ఐఎమ్ సారీ సార్, ప్రస్తుతం చెప్పలేను. ఓకే, ఈ సమాధానమే నోట్ చేసుకుంటాను. మీరు వెళ్ళాక ఏం జరిగింది? నా కళ్ళ ముందే సర్వోత్తమరావు గారిని స్టాప్ చేస్తుంటే అడ్డుకోపోయాను. వాళ్ళు నన్ను అటాక్ చేశారు, నాకు స్పృహ పోయింది. మీరు చెప్పిందంతా నిజం కాదని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సర్వోత్తమరావు గారిని చంపిన వాళ్ళతో మీరు కలిసిపోయారని మీ మీద ఆరోపణ. సార్, ఇది నాకు ఎంక్వైరీలా కనిపించడం లేదు. సర్వోత్తమరావు గారు నా గురువు, ఆయనకి హాని జరిగే పని నేను ఎందుకు చేస్తాను? మిస్టర్ ఎస్ఎస్వి, ప్రశ్నలు అడగాల్సింది నేను, సమాధానాలు చెప్పాల్సింది మీరు. ఐఎమ్ సారీ సార్, చెప్పలేను. వాట్? మిమ్మల్ని కొంచెం టైం అడిగాను, మీరు ఇవ్వట్లేదు. అయినా మీ మీద గౌరవంతో ఇప్పటిదాకా ఇదంతా చెప్పాను. ఇంకా నేనేమీ చెప్పను,
చెప్పలేను. ఆన్సర్ చేయడానికి నిరాకరిస్తే అది డిజోబీడియన్స్ అవుతుంది. ఉన్నది కాక మరో ఛార్జ్ అవుతుంది. దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఐఎమ్ సారీ సార్. ఓకే, ఇప్పటిదాకా మీరు చెప్పిందంతా నా పిఏ టైప్ చేసిస్తాడు. దాని మీద సైన్ చేసి ఇచ్చి వెళ్ళండి. ఐఎమ్ సారీ సార్, నేను సైన్ చేయను. ఓకే, ఇది కూడా మా ప్రొసీడింగ్స్లో రికార్డ్ అవుతుంది. వన్ లాస్ట్ థింగ్, ఎంక్వైరీ అయ్యేదాకా మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళకూడదు.